కొంచెం క్విక్ గా ఎవరైనా ప్రార్థన చేస్తారా? పాడాలమ్మ చిన్న పాట. చిన్నది చేయండి. చిన్నది. పాహి మాధవ పాహి కేశవ, పాహి మాధవ పాహి కేశవ, పాహి ముకుంద పాహి సురేశ. వైకుంఠనాధామమందు ఇంద్రనీలమణులతో దగదగ మెరిసే పురుషోత్తమ, ప్రభో గురువాయూపురాధీశ, ప్రభో గురువాయూపురాధీశ. శ్యామవర్ణ నీలమేఘ శ్యామ సుందర, శ్యామవర్ణ నీలమేఘ శ్యామ సుందర, మీ చతుర్భుజాలు మీ చేతుల వేల వజ్ర వైడూర్య కర కంకణములతో దగదగ మెరియగా. పాహి కేశవ పాహి మాధవ, గురువాయూపురాధీశ ప్రభో వైకుంఠ వాస, గురువాయూపురాధీశ ప్రభో వైకుంఠ వాస ప్రభో. పాహి పాహి పాహి. అయిపోయింది. బాగుంది. 97వ దశకము. ఇది ఉత్తమమైనటువంటి భక్తి యొక్క భక్తి ఏ విధంగా ఉండాలి అని ప్రార్థిస్తున్నాడు. అటువంటి ఉత్తమమైనటువంటి భక్తిని నాకు ప్రసాదించు అని. భక్తి అనగానే కేవలము గుడికి వెళ్ళడము, ఓ కొబ్బరికాయ కొట్టడము, ఓ పూజ చేయటము, ఒక అర్చన చేయటము, ఇలా అని అనుకుంటాము భక్తి అంటే. మనం సాధారణంగా ఆ భక్తి పూజలు, ఆ, ఆ, ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో ఆ, గుడికి తప్పకుండా ఆ వెళ్ళటాలు, ఆ గుడిలో కూర్చోటాలు, పండగ రోజుల్లో భగవంతుడి దర్శనం చేసుకోవడము, అది ఈ అదే అది భక్తిగా మనము భావిస్తాం. కానీ ఇక్కడ ఆ, నారాయణ భట్టాత్రి గారు చెప్తున్నటువంటి భక్తి యొక్క విధానము వేరు. ఈయన చెప్పేటటువంటి భక్తి ఏంటి అని అంటే, ఈ భక్తిని నువ్వు భగవంతుడిని దర్శించటం కాదు, భగవంతుణ్ణి అనుభవించటం. ఆ భగవంతుణ్ణి నీవేగా భావించుకోవటం, భగవంతునిలో ఉన్నటువంటి ఉదాత్తమైనటువంటి గుణాలన్నిటినీ కూడా స్మరించుకుంటూ ఆయనలో లీనం అవ్వటం అనేది భక్తి. అటువంటి భక్తి యోగాన్ని నాకు కల్పించాను. అలాంటి భక్తి అందరికీ రాదు, ఎవరికో ఒకరికి వస్తుంది. ఆ ఎ- ఎవరో ఒకరు, ఒక రమణ మహర్షి లాంటి వారు అవ్వచ్చు, ఆ, లేదా ఒక రామదాసు లాంటి వాడు అవ్వచ్చు, ఒక ఆ, త్యాగరాజు లాంటి వాడు అవ్వచ్చు, ఎవరు అలాంటి నారాయణ తీర్థుల్లాగా. అలా భక్తి ఎంత అటువంటి భక్తి అని అంటే, ఆ భక్తిలోనే తల్లీనమైపోవటం. ఆ భగవంతుడికి ఉన్నటువంటి గుణాలన్నింటినీ కూడా తనకే ఉన్నాయనుకుంటూ, ఆ భగవంతు ఆపాదించుకుంటూ, ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఈ- ప్రతి దానిలోనూ చూడగలగటం. కేవలము ఒక ఆ, గుడిలో ఒక విగ్రహంలోనో, లేకపోతే మన దేవుడి గూట్లో ఉండేటటువంటి ఒక విగ్రహంలోనో చూడటం కాదు. ఆ భగవత్ స్వరూపాన్ని, భగవంతుణ్ణి ఎక్కడ అంటే అక్కడ చూడటం. ప్రతి ఒక్క వ్యక్తిలోనూ భగవంతుడిని చూడటం, ప్రతి ఒక్క వస్తువులోనూ భగవంతుడిని కాంచగలగటం. ఎందుకంటే భగవంతుడు సర్వవ్యాపి. ఆయన లేని చోటు అన్నది అసలు లేనే లేదు. ఆయన ఉన్న చోటు, ఆయన లేని చోటు లేదు అన్న తర్వాత, సర్వము ఆయనే అయిన తర్వాత ప్రతి దాంట్లోనూ ఆయనే కనపడాలి. మరి ఆ కనపడటాన్ని అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసి అది అనుభవంలోనికి తెచ్చుకోవాలి. ఆ భగవంతుణ్ణి తనలోనే అనుభవించటము, ఆ భగవంతుడు తన ఆత్మను పరమాత్మతోటి లయం చేయటము. రాధామాధవ కేళి, రాధామాధవ రాసకేళి అంటే నథింగ్ బట్ మన ఆత్మను ఆ పరమాత్మతో లీనము చేసి, తల్లీనం చేసి అది ఒక అనుభవంగా తెచ్చుకోవటం ప్రధానమైనటువంటి భక్తి. అలాంటి భక్తి యొక్క సందేశాన్ని ఇప్పుడు ఇక్కడ
ఈ 97వ అధ్యాయంలో ఇస్తూ ఉన్నాడు. త్రైగుణ్యాత్ భిన్న రూపం భవతి భవనే హీన మధ్యోత్తమం యత్ జ్ఞానం శ్రద్ధా చ కర్త వసతిరపి సుఖం కర్మ చ ఆహార భేదాః త్వత్ క్షేత్రత్వాత్ నిషేవాది తు యదిహ పునః పునఃత్వపరం తత్తు సర్వం ప్రాహు నైగుణ్యనిష్టం ప్రాహుర్నైగుణ్యనిష్టం తద్ అనుభజనతః మంక్షు సిద్ధో భవేయం. త్రైగుణ్యాత్ భిన్నం రూపం భవతి హి భువనే హీన మధ్యోత్తమం యత్ జ్ఞానం శ్రద్ధ కర్త వసతిరపి సుఖం కర్మ చ ఆహార భేదాః త్వత్ క్షేత్రత్వాత్ నిషేవాది తు యదిహ పునః తత్పరం తత్తు సర్వం ప్రాహుః నైగుణ్యనిష్టం తదనుభజనతో మంక్షు సిద్ధః భవేయం. త్రైగుణ్యాత్ భిన్న రూపం భవతి భువనే. భువనే ఈ ప్రపంచంలో, ఈ కనపడుతున్నటువంటి సృష్టిలో, కనబడనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క ప్రపంచం. ఈ కనబడుతున్నటువంటి సృష్టిలో, ఈ భువనంలో త్రైగుణ్యాత్ త్రిగుణముల వలన, త్రిగుణములు అంటే సత్వ రజస్తమో గుణములు, త్రిగుణముల వలన హీన మధ్యమ ఉత్తమం యత్ రూపం భిన్నం రూపం భవతి. ఈ సృష్టి మొత్తం అంతా కూడా సత్వ రజస్తమో గుణాలు, 3 గుణాల వలన హీన మధ్యమ ఉత్తమ ఇలాంటి భిన్న రూపం భవతి. వివిధములైనటువంటి రూపాలు కనిపిస్తాయి. తమో గుణము, రజోగుణము, సత్వగుణము వలన హీన మధ్యమ ఉత్తమ గుణాలు భిన్న రూపం భవతి, భిన్న భిన్నాలుగా ఉంటాయి. సత్వగుణం వల్ల కలిగేటటువంటివి ఉత్తమంగా ఉంటాయి. రజోగుణం వలన కలిగేటటువంటి గుణాలన్నీ కూడా, రూపాలన్నీ కూడా మధ్యమంగా ఉంటాయి. తమో గుణంతో కలిగినవన్నీ కూడా హీనముగా ఉంటాయి, నీచంగా ఉంటాయి. ఈ విధంగా 3 గుణాలని బట్టి 3 రకాలైనటువంటి 3 విధములైనటువంటి రూపాలు ఏర్పడతాయి. ఎందులో? జ్ఞానం, శ్రద్ధ, కర్త, వసతి, సుఖం, కర్మ, ఆహార భేదాః. వీటిలన్నిట్లలో, ఒక్కటి అని కాదు, అన్నిటిల్లో జ్ఞానంలో కూడా త్రైగుణ్యాత్ 3 గుణాల వల్ల, సత్వరజస్తమో గుణాల వల్ల ఉత్తమ మధ్యమ హీనమైనటువంటి జ్ఞానాలు ఏర్పడతాయి. 3 రకాలైనటువంటి జ్ఞానాలు ఉంటాయి. ఆ 3 రకాలైనటువంటి జ్ఞానాలు ఏవి అంటే, సత్వగుణం వల్ల ఏర్పడేటటువంటి ఉత్తమమైనటువంటి జ్ఞానం ఏంటంటే ఏకత్వం. ఇది నేను ఒక చోట చదివిందే చెప్తున్నాను. ఏకత్వం. ఈ ఏకత్వం అంటే భగవంతునితోటి ఐక్యం కలగటం. భగవంతుడు ఒక్కడే. అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతము అనేది ఉత్తమమైనటువంటి జ్ఞానం. రెండవది రజోగుణం వల్ల కలిగే జ్ఞానము, మధ్యమమైనటువంటి జ్ఞానము. అది ఆత్మ యొక్క భిన్నత్వం. అంటే నేను వేరు, భగవంతుడు వేరు. నేను ఆత్మ, భగవంతుడు పరమాత్మ. నేను ఈ ఆత్మను పరమాత్మ యందు లీనమవ్వాలి అని ఆ మధ్యలో ఒక సన్నని తెర, నేను అన్నటువంటి భావన ఉండటం. అది రజోగుణం వల్ల ఏర్పడేటటువంటి మధ్యమమైనటువంటి జ్ఞానం. అలానే తమో గుణం వల్ల ఏర్పడేది అధమ గుణము, అధమమైనటువంటి జ్ఞానము. ఎలా అంటే పిల్లలు, చిన్న పిల్లలు అజ్ఞానంతో మాట్లాడితే సర్వం నేనే అన్ని చేయగలుగుతున్నాను, పరమాత్మ ఎవడున్నాడు, నా వల్లనే సర్వము నిర్వహింపబడుతున్నది, నేనే దీనికి అన్నిటికీ కారణము అని
అన్నిటి అహం భావముతోటి కూడి ఉండటము అనేది తమో గుణంతో కూడినటువంటి జ్ఞానము. ఇలా త్రైగుణ్యాత్ భిన్న రూపం జ్ఞానము మూడు గుణాల మూలాన భిన్న రూపం మూడు రకాలుగా ఆ ఆ, ఉంటుంది. ఈ అద్వైతం ఒకటి ఉంటుంది, ద్వైతం ఒకటి ఉంటుంది, అహంకారంతో కూడినది ఒకటి. ఈ విధంగా జ్ఞానము మూడు విధాలుగా మూడు రకాలుగా ఆ, ఏర్పడుతుంది త్రిగుణాల వలన. అలానే శ్రద్ధ శ్రద్ధాభక్తులు కూడా ఇవి కూడా మూడు మూడు త్రైగుణ్యాత్ భిన్న రూపం. మూడు గుణాల వల్ల మూడు రకాలుగా ఉంటాయి. ఉత్తమమైనటువంటిది రజో సత్వగుణంతో కలిగినటువంటి శ్రద్ధ ఆధ్యాత్మికమైనది. ఆధ్యాత్మికమైనది అంటే ఈ ప్రపంచానికన్నా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా దాటుకొని పరమాత్మ గురించి పరమాత్మని దర్శించాలనేటటువంటి ఆవేదనతోటి తపనతోటి ఆ, కలిగినటువంటి ఆలోచనలు, ఆ శ్రద్ధ దాని యందు శ్రద్ధ కలిగి ఉండటము సత్వగుణం వలన ఏర్పడేటటువంటి రూపం. అలానే రజోగుణంతో ఏర్పడేది ధర్మ ధర్మము. ఈ ధర్మమును ఈ విధంగా ఆచరించాలి. మనం ధర్మశాస్త్ర గ్రంథాలలో ఈ విధంగా వివరింపబడి ఉన్నది కాబట్టి మనము ఈ విధంగా ఆచరిద్దాము, ఈ విధంగా ఆచరించాలి నేను అని అనుకోవడం అనేది ఆ ధర్మాచరణ ఏదైతే ఉందో ధర్మాచరణ యందు శ్రద్ధ అది రజోగుణం వల్ల ఏర్పడేటటువంటి రూపం. అలాగే అధర్మము అనేది తమో గుణం వల్ల ఏర్పడేటటువంటి రూపం. ఇలా శ్రద్ధ కూడా భక్తి కూడా మూడు విధాలు త్రిగుణాలను బట్టి అది కూడా ఆధ్యాత్మికము, ధర్మము, అధర్మము అని మూడు విధాలు. తర్వాత అట్లానే కర్త 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 అంటే చేయివాడు. ఏదైనా యజ్ఞయాగాదులు ఏమైనా ఉంటే అలానే చేయివాడు, ఒక కర్మను ఆచరించువాడు కర్త. ఈ కర్తకు కర్త కర్మలు ఆచరించేవాడు కర్త. కర్మలను అన్నింటినీ మనం పోగు చేసుకుంటూ ఉంటాం. మనకు అన్ని తెలుసు. ప్రారబ్ధ కర్మలు అని తెలుసు, సంచిత కర్మలు అని తెలుసు, ఆగామి కర్మలు అని తెలుసు. ప్రారబ్ధ కర్మలు పూర్వకాలంలో మనం చేసుకున్నటువంటి పూర్వజన్మలందు చేసుకున్నటువంటి కర్మలు, దాని యొక్క ఫలితమే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము అని తెలుసు. ఈ సంచిత కర్మలు ఈ ఈ జన్మలో ఈ కర్మను ఆచరించి ఈ పాపము మూటగా ఈ ఈ కర్మము మూట కట్టుకుంటున్నాము అని తెలుసు. ఈ కర్మల వలన ఆ ముందు రాబోయేటటువంటి కర్మలు కూడా అనుభవించబోతున్నాము అని కూడా మనకు తెలుసు. అన్ని తెలిసినప్పటికీ కూడా ఆ కర్మలు అలానే ఆచరిస్తూ ఉంటాం. అయితే సత్వగుణం వల్ల ఆచరించే కర్మ వైరాగ్యంతో కూడింది. వైరాగ్యం అంటే ఈ కర్మల యొక్క బంధనాన్ని నశింపజేసుకుంటూ పోతాం. ఆ కర్మ నాశనము చేసుకుంటూ పోతాం. కర్మ నాశనము ఎట్లా చేయాలి అని అంటే ధ్యానం వల్ల చేయొచ్చు, భక్తి వల్ల చేయొచ్చు, భగవంతుడి రూపం దర్శించటం వల్ల ఆ చేయొచ్చు, జపం చేయటం వల్ల చేయొచ్చు, యోగం వల్ల చేయొచ్చు. డిటాచ్మెంట్ ఆ కర్మల యొక్క కర్మ కర్మల యొక్క ఫలితాన్ని భగవంతుడికే అర్పించుకొని ఆ కర్మల యొక్క నాశనాన్ని కూడా పొందవచ్చు. ఈ విధంగా వైరాగ్యము అనేది భగవంతుని యొక్క సత్వగుణ రూపము, సత్వగుణంతో కూడినటువంటి రూపం. అలాగే రాగము, ప్రేమ, అందరి పట్ల అనురాగము, ప్రేమ, అతిశయము, మా అందరికీ ఆనందం కలిగించాలనేటటువంటి ఆసక్తి, ఇవి రాగాలు. తర్వాత తమో గుణంతో కూడిన కర్త అజ్ఞానంతో చేసి, అంటే ఇవన్నీ తెలిసినా కూడా ఇవన్నింటినీ మానేసి కర్మ చేసుకుంటూనే వెళ్ళడం, కర్మను అంతా కలెక్ట్ చేసుకుంటూనే వెళ్ళటం. ఇవాళ చేసిన
నిన్నటి కర్మ 1 కిలో ఉంటే ఇవాళ కర్మ దానికి ఇంకో 2 కిలోలు చేర్చి వచ్చే రాబోయే దానికి 10 కిలోల కర్మ మూట కట్టుకోవడం. ఇది తమో గుణంతో చేసేటటువంటి తమో గుణము యొక్క కర్త యొక్క తమో గుణముతో కూడిన కర్త యొక్క రూపం. అలాగే వసతి వసతి అపి వసతి కూడా ఆ వసతి కూడా 3 రకాలైనటువంటి సత్వ రజస్ తమో గుణాలని బట్టి ఉత్తమ మధ్యమ అధమ రూపాలని ఆ, భేదాలని పొందుతుంది. అవి వన గ్రామ ద్యూత సదనం. ఇవి 3. వన సత్వగుణంతో కూడినదేమో వనము. వనం అంటే అడవి అంటే పూర్తిగా పోయి ఆ, ఆ, జంతువులు ఉండేటటువంటి అడవి అని కాదు. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ, ఉండడము. ఆ, రజోగుణంతో కూడినటువంటి వసతి గ్రామము. అంటే అందరూ జనాలందరితో పాటు కూడి అలా కమ్యూనిటీ లాగా ఉండటము. ద్యూత సదనం ద్యూత ద్యూత సదనం వేరే వాళ్ళ ఇంట్లో ఒక పరాయి పంచన చేరి ఏ, ఉండటము అనేది తమో గుణంతో కూడినటువంటి వసతి. అలానే సుఖం సుఖం కూడా 3 రకాలే. ఆ, సత్వగుణంతో కూడినటువంటి టూ మచ్ అయిపోతున్నదా? సత్వగుణంతో కూడినటువంటి సుఖము ఆత్మానందం. బ- ఆ, ఆత్మానందము లేదా బ్రహ్మానందము సత్వగుణంతో కూడినది, పరమాత్మతోటి ఏ, చేరికతో కూడినటువంటిది. రజోగుణంతో కూడినటువంటి సుఖము ఆ, విషయ విషయ సుఖం, ఇంద్రియ సుఖముల ఇంద్రియముల వలన కలిగేటటువంటి ఇహలోకపు సుఖాలు, వాంఛలు. ఇంకా తమో గుణం అంటే మనకు తెలిసిందే, నిద్ర మొదలైనటువంటి నిద్ర, అలసత్వము, బద్ధకము, ఇలాంటివన్నీ తమో గుణంతో కూడినటువంటి సుఖాలు. తర్వాత కర్మ. కర్మ కర్త అయిపోయింది. ఇప్పుడు కర్మ అంటే చేసేటటువంటి పని. ఆ చేసేటటువంటి పనిని ఎలా వైరాగ్యంగా రూపొందుతుంది, సత్వగుణంతో కూడినటువంటి వైరాగ్యం అయితే అవుతుందంటే ఎప్పుడైతే ఆ కర్మ ఈశ్వరార్పితము అవుతుందో. ఏ పని చేసినా సరే ఆ పనంతా కూడా ఈశ్వరార్పిత బుద్ధితోటి చేస్తే అది సత్వగుణంతో కూడినటువంటి రూపము కలిగినదై వైరాగ్యమై అది మోక్షానికి కారణము అవుతుంది. అలానే కర్మ కామ్య కర్మలు రజోగుణంతో చేసేవి. రజోగుణంతో ధర్మాచరణ చేస్తారు, ధర్మాచరణం ఆచరిస్తూ ఉంటారు. ఏదో ఒక సుఖం కావాలని, ఏదో ఒక ఇది కావాలని, ఓ రాజ్యాన్ని జయించాలని కానీ, లేదా విద్యాబుద్ధులు రావాలని కానీ, లేదా వర్షాలు పడాలని కానీ, ఇలా ఏదో ఒక కామ్య ఒక కోరికతోటి చేసేటటువంటి కర్మ, కామ్య కర్మ రజోగుణంతో కూడినది. అది ధర్మాచరణమే కానీ కామ్యమైనది. తర్వాత నిషిద్ధ తమోగుణంతో కూడినవన్నీ నిషిద్ధ కర్మలు, చేయకూడనటువంటి కర్మలు. ఇది చెయ్యొద్దు అని అంటే ఆ చెయ్యకూడదు అన్నా కూడా చేసేటటువంటి కర్మలన్నీ కూడా తమో గుణంతో చేసేటటువంటి కర్మలు. అలానే ఆహార భేదాహ. మనకి భగవద్గీతలో కూడా అన్ని సాత్విక తామస సాత్విక రాజసిక తామసిక గుణాలను గురించి వివరణలు ఉన్నాయి. 17వ ఆ అధ్యాయంలో ఉంది మ్యామ్ వీటి వివరాలు. ఆ, ఆ, ఆహారాలు ఆహారాలు సత్వగుణంతో కూడినటువంటి ఆహారము, సాత్వికమైనటువంటి ఆహారము, శుద్ధమైనటువంటి ఆహారం, పరిశుద్ధమైనటువంటి శుచి అయినటువంటిది, అప్పటికప్పుడు వండుకున్నది, అప్పటికప్పుడు తెచ్చుకున్నది, అప్పటిక ఫ్రెష్ గా ఉన్నది తినటము, శుచిగా ఉన్నటువంటిది తినటము, శుద్ధమైనటువంటి ఆహారము సత్వగుణంతో కూడినటువంటిది. అలానే ఇంద్రియ ఆశ్రయత్వమైనది రజోగుణంతో కూడినది. ఆశ్రయత్వమైనది అని అంటే మన మనకి రుచిగా కావాలి అని రుచి కోసం కానీ రకరకాలమైనవి వేసుకొని చేసుకొని తినటం. అంటే శుచితో పాటుగా
ఇంద్రియాలకు కూడా ఆనందం కలిగించేటటువంటి విధమైనటువంటి ఆహారాన్ని భుజించటము, ఆహారాన్ని తయారు చేసుకోవటము ఆ రజోగుణంతో కూడినటువంటి ఆహారం. అ- అశుచిగా అశుచిగా అశుభ్రంగా అంత అంత పురుగులు మెరుగులు పట్టినటువంటిది తింటాము, బయట రోడ్డు మీద ఉన్న పదార్థాలు తింటాము. ఇలాంటివన్నీ కూడా ఆ ఆహార భేదాలు తమో గుణంతో కలిగేటటువంటి భేదాలు. ఇలా జ్ఞాన శ్రద్ధ కర్త వసతి సుఖ కర్మ ఆహారం ఇవన్నీ కూడా త్రైగుణ్యం చేత మూడు సత్వరజస్తమో గుణాల చేత ఉత్తమ ఉత్తమ మధ్యమ హీనం అనేటటువంటి భేదాలతోటి మూడు మూడు రూపాలతోటి ఇవన్నీ ఉంటాయి. ఇందులో మనం ఎంచుకోవాలి నాకు ఏ రూపం కావాలి అని. ఆ రూపాన్ని ఎంచుకొని అక్కడ దాన్ని మనము భోగించడానికి, దాన్ని మనము పొందడానికి చూడాలి భిన్న రూపాలు. త్వత్ క్షేత్ర క్షేత్రత్వ తత్క్షేత్ర తత్క్షేత్ర త్వత్ నీ త్వత్ నీ యొక్క క్షేత్ర క్షేత్ర ఆలయాలు నీ యొక్కటువంటి నివాసాలు అన్ని అంటే ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ప్రపంచంలో మూడు విధాలుగా ఉంటుంది. సత్వగుణంతో కూడినది, రజోగుణంతో కూడినది, తమో గుణంతో కూడి ఉన్నది. అందులో త్వత్ క్షేత్ర నీ యొక్కటువంటి క్షేత్రములు, నీ నివాసములు, నీ ఆలయములు. క్షేత్రత్వ నిషేవాది ఆ త్వత్ నిషేవాది ఆ నీ నీ కొరకు చేసేటటువంటి సేవలు అవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో యదిహ పునః తు పునః త్వతు అపరం తత్తు సర్వం అవన్నీ కూడా తత్సర్వం అవన్నీ కూడా నీ కొరకే ఆయనే చేస్తూ ఉన్నట్లయితే నీ ఆలయాలకు వెళ్ళడం కానీ, నీ ఆలయంలో సేవ చేయటం కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పునః మళ్ళీ త్వత్ పరం నీ పరముగానే భగవంత్ పరముగానే అంటే నా రజోగుణంతో కూడినవన్నీ ఉన్నాయి చూడండి. అన్ని కూడా ధర్మంతో కూడినది, రాగము అంతా లోకానికి మంచి చేసేటటువంటి పనులే. కానీ లోకానికి మంచి చేసేటటువంటి పనుల కన్నా నా భక్తుడైనటువంటి వాడికి పరమాత్మకు ఇష్టమైనటువంటి పని పరమాత్మ చేలో పరమాత్మకు సంబంధించి ఈశ్వరార్పణమైనటువంటి బుద్ధితో చేసేటటువంటివి అవన్నీ కూడా నిషేవాది అతని నిషేవాది నీ సేవలు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో పునః త్వత్ పరం తత్సర్వం తత్సర్వం అవన్నీ కూడా త్వత్ పరం నీ పరముగానే నీ కొరకు మాత్రమే ఉంటే అవి ఈ నైగుణ్య నిష్టం. అలాంటివి ఏమైతాయి? నీ నీ కొరకు మాత్రమే చేసేటటువంటి సేవలన్నీ కూడా నైగుణ్య నిష్టం. నైగుణ్యం నైర్గుణ్య నిష్టం. నైగుణ్య కాదు, నైర్గుణ్య నిష్టం. నైర్గుణ్య నిష్టం నిర్గుణములైనటువంటి నిర్గుణముతోటి కూడినది. అంటే ఇప్పుడు భగవత్ ఆలయంలో ఉన్నటువంటి విగ్రహం అయితే సగుణమైనటువంటి రూపము, కానీ దాని ద్వారా వచ్చేటటువంటి వివిధమైనటువంటి భావనలు సేవలు అవన్నీ కూడా నిర్గుణమైనటువంటి భావనలతోటి కూడినవి అయి తద్ అనుభజనత మంక్షు సిద్ధో భవేయం. నేను ఆ నిర్గుణమైనటువంటి రూపముతోటి నిన్ను ఈ సత్వరజస్తమో గుణములతోటి ఉన్నప్పటికీ కూడా ఇవన్నిటి కాక నీ యొక్కటువంటి నిర్గుణమైనటువంటి తత్వము నిర్గుణమైనటువంటి రూపము ఏదైతే ఉందో దానిని తద్ అనుభజనత దానిని గనక భజించేటటువంటి వారు, దాని యొక్క సేవ చేసేవాళ్ళు. ఈ సగుణములన్నింటికి సేవ చేసే కన్నా నిర్గుణములైనటువంటి విషయములన్నిటికీ ఈశ్వరార్పితమైనటువంటి బుద్ధితోటి నిర్గుణమైనటువంటి భగవత్ స్వరూపాన్ని సేవించేటటువంటి వారికి, ఆ భగవత్ స్వరూపము భగవద్ ఆలయాలన్నీ కూడా చూసేటటువంటి వారికి సిద్ధ మంక్షు సిద్ధ వాళ్ళు వెంటనే మంక్షు వెంటనే సిద్ధ
భవేయం, సిద్ధ సిద్ధులుగా భవేయం అవుతారు అని రాహువు చెప్తూ ఉంటారు. ఈ చ- జ ఋషులు పెద్దలు ఏమని చెప్తారంటే, ఏవైతే కర్మలు సాత్విక గుణముతోటి చేసినవి ఉంటాయో, ఆ నీ ఆలయాలలో సేవలు, నీ సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలము భగవత్ పరంగానే, త్వత్పరం, భగవత్ పరంగానే సర్వము నిర్వహిస్తే ఆ దాని వల్ల నిర్గుణ నిర్గుణ స్వరూపమును ఆరాధించినటువంటి వారమయ్యి సిద్ధుడిగా అవగలము అని ప్రాహు పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి సిద్ధి నాకు కలిగించు, అలా నిన్ను నిర్గుణ రూపంలో నిన్ను సేవించగలిచేటటువంటి భాగ్యం నాకు పొందించు అని ప్రార్థించుకుంటూ ఉన్నాడు. తయ్యేవ న్యస్తచిత్తః సుఖం అయి విచరన్ సర్వచేష్టాః త్వదర్థం తద్భక్తైః సేవ్యమానాన్ అపి చరితచరాన్ ఆశ్రయన్ పుణ్యదేశాన్ దస్యైః విప్రైః మృగాదిషు అపి చ సమమతిః సమమతిర్ సమమతిర్ ముచ్యమానావమాన ముచ్యమాన అవమాన స్పర్ధాసూయాదిద్వేష అంటే ఒకటే. సమమతి ముచ్యమాన అవమాన స్పర్ధ అసూయాది దోష సతతం అఖిల భూతేషు సంపూజ్యే తాం. త్వయ్యేవ న్యస్తచిత్తః సుఖమయీ విచరన్ సర్వచేష్టాత్ త్వదర్థం త్వద్భక్తైః సేవ్యమానాన్ అపి చరితచరాన్ ఆశ్రయన్ పుణ్యదేశాన్ దస్యౌ విప్రే మృగాదిషు అపి సమమతిః ముచ్యమానావమాన స్పర్ధాసూయాది దోషః సతతమఖిల భూతేషు సంపూజయే త్వాం. ఇలా ఉండాలి భక్తి అని కోరుకుంటున్నాడు. ఎటువంటి భక్తి కావాలి అని. త్వయ్యైవ న్యస్తచిత్తః, త్వయ్యేవ న్యస్తచిత్తః, నీ యందే చిత్తమును నిలిపిన వాడనై. త్వయి నీ యందు నీ యందు ఏవ మాత్రమే, ఇంకెక్కడా కాదు, నీ యందు మాత్రమే ఉంచబడినటువంటి నిక్షిప్తము చేయబడినటువంటి చిత్తము కలిగి సుఖం అయి విచరన్, అయి ఓ ప్రభువా సుఖం విచరన్, సుఖంగా తిరుగుతూ నా నా మనస్సుని నీ మీదనే లగ్నం చేసి హాయిగా నిశ్చింతగా సుఖంగా తిరుగుతూ సర్వచేష్టాః త్వదర్థం, చేసే పనులన్నీ కూడా తదర్థం నీ కొరకే, సర్వచేష్ట అన్ని చేష్టలు కూడా తదర్థం నీ కొరకే చేస్తూ త్వద్భక్తైః సేవ్యమానానపి, త్వద్భక్తైః నీ భక్తులతోటి సేవ్యమానానపి వాళ్ళతో కలిసి సేవించుకుంటూ ఆ భక్తులందరి యొక్క భక్తుల యొక్క సేవ చేసుకుంటూ ఆ భక్తులను సేవించుకుంటూ చరితచరాన్ ఆశ్రయన్ పుణ్యదేశాన్, చరితచరాన్ ఆశ్రయన్ చరితచరాన్ అన్ని చోట్లకి అన్ని వైపులా తిరుగుతూ నీ చరితములన్నింటినీ కూడా వినుకుంటూ ఆశ్రయించుకుంటూ పుణ్యదేశాన్ చరణ్, పుణ్యదేశములన్నీ కూడా తిరుగుతూ దస్యై విప్రై మృగాదిషు అపి, దస్యులు దొంగల పట్ల, విప్రుల పట్ల బ్రాహ్మణుల పట్ల, మృగాదిషు అపి మృగముల పట్ల కూడా సమమతి, సమమైనటువంటి మతిని కలిగి ఆ భక్తులతో పాటుగా ఆ భక్తులు చరించినటువంటి పుణ్యదేశాలన్నింటినీ తిరుగుతూ ఆ భక్తులు పాడినటువంటి పాటలన్నీ పాడుకుంటూ నీ చరితములన్నీ చదువుకుంటూ ఆ భక్తులందరితోటి సేవించుకుంటూ వాళ్ళందరినీ ఆశ్రయిస్తూ దస్యౌ విప్రే మృగాదిషు అపి సమమతి, దొంగల పట్ల బ్రాహ్మణుల పట్ల
మృగాదిశోపి, మృగముల పట్ల కూడా సమమతి, సమమైనటువంటి మతి కలిగి, దొంగని ఎలా చూస్తానో దొరని అలానే చూడటం, అలా చూస్తూ ఉన్నవాడను అయి ముచ్యమాన అవమాన స్పర్ధ అసూయాది దోష. ముచ్యమాన వదిలివేసినటువంటి అవమాన స్పర్ధ అసూయ ఆది దోషాహ, అవమానాలు. ఎవరైనా నన్ను అవమానం చేస్తే ఆ అవమానాన్ని అలానే ముచ్యమాన వదిలేసిన వాడనై అసూయ స్పర్ధ, స్పర్ధ అంటే కొట్లాట, ఆ, విరు- వి- ఆ, విరు విరోధ భావము, విరోధ భావము, అసూయ ఆది దోష, ఇట్లాంటి దోషాలు అన్ని కూడా, అసూయ, మాత్సర్యము, ఆ, మోహము, ఇలాంటివన్నింటినీ కూడా ముచ్యమాన వదిలేసిన వాడనై సతతం ఎల్లవేళలా అఖిల భూతేషు త్వాం సంపూజయే. అఖిల భూతేషు అన్ని భూతముల పట్ల, చరాచర భూతములన్నింటి పట్ల త్వాం సంపూజయే నిన్నే నేను పూజించదను. అన్ని అంటే చరాచర జగత్తు అంటే అంతా మొత్తము, పశువులు, పక్షులు, ఆ ఆ, చెట్లు, వృక్షాలు అన్నింటినీ కూడా, అన్నింటి యందు కూడా మానవులందరిలో అన్ని రకాలైనటువంటి ఆ, ఆ, మానవులందరిలో కూడా త్వాం సంపూజయే నిన్నే నేను పూజిస్తూ ఉంటాను. నీ భక్తులతో కలిసే తిరుగుతూ ఉంటాను. నీ భక్తులనే సేవించుకుంటూ, వాళ్ళని ఆశ్రయించుకుంటూ, వాళ్ళు తిరిగేటటువంటి పుణ్యదేశాలు తిరుగుతూ, వాళ్ళ చెప్తున్నటువంటి చరితము, నీ చరితమును వాళ్ళ ద్వారా వింటూ పాడుకుంటూ, నా సర్వచేష్టలు పదార్థం నీ కొరకే నిలిపినటువంటి వాడను అయ్యి, ఈ విధంగా సతితం అఖిల భూతేషు సంపూజయిత. అఖిల భూతేషు అన్ని భూతముల పట్ల, దొంగలు కాదు, బ్రాహ్మణులు కాదు, ఎవరైనా సరే అన్నింటి పట్ల, అన్నింటి యందు నిన్నే నేను పూజిస్తాను. అంటే ప్రతి ఒక్క మనిషి యందు, ప్రతి ఒక్క వస్తువు యందు ఆ భగవంతుడిని దర్శిస్తూ ఉన్నాడు. త్వద్భావో యావదేషు స్ఫురతి న విశదం తావదేవం క్షిపాస్తిం కుర్వన్ ఏకాత్మ్య బోధే జటితి వికసతి తన్మయో అహం చరేయం. త్వద్ధర్మస్యాస్య తావత్ కిమపి న భగవన్ ప్రస్తుతస్య ప్రణాశాస్ తస్మాత్ సర్వాత్మనైవ ప్రదిశ మమ విభో భక్తి మార్గం మనోజ్ఞం. త్వద్భావో యావదేషు స్ఫురతి న విశదం తావదహం హి ఉపాస్తి కుర్వన్ ఏకాత్మ్య బోధే ఝటితి వికసతి త్వన్మయో అహం చరేయం. త్వద్ధర్మస్యాస్య తావత్ కిమపి న భగవన్ ప్రస్తుతస్య ప్రణాశః తస్మాత్ సర్వాత్మనైవ ప్రదిశ మమ విభో భక్తి మార్గం మనోజ్ఞం. ఓ ప్రభువా, త్వద్భావః యావదేషు న స్ఫురతి విశదం. త్వద్భావః నీ యొక్కటువంటి భావము అంటే సకల ప్రాణులలో, ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినట్టుగా సకల ప్రాణులలోనూ నువ్వే ఉన్నావు అన్నటువంటి భావము. ముందు శ్లోకంలో ఏమన్నాడు? సతతం అఖిల భూతేషు త్వాం, అఖిల భూతేషు స్వాం, అన్ని భూతముల యందు నువ్వే ఉన్నావు అనేటటువంటి భావము యావత్ ఎప్పటి వరకు విషదం నస్ఫురతి, నాకు విషదంగా అవదు. ఇప్పుడు అన్ని మాట్లాడుతున్నాం మనం, సర్వ జంతువుల పట్ల, సర్వ విషయముల పట్ల, అన్నిట్లలోనూ పరమాత్మయ్యే ఉన్నాడు అని మాట్లాడుతున్నాం. కానీ మాట్లాడుతున్నంత మాత్రాన అది అనుభవానికైతే రావడం లేదు. అది విషదమయ్యే వరకు, అది నాకు స్పష్టమయ్యేటటువంటి వరకు, మా విషదం స్ఫురతి, నాకు స్పష్టంగా ఆ స్ఫురించేటటువంటి వరకు, తట్టే వరకు, అన్నిటా భగవంతుడే ఉన్నాడు అన్న భావము నాకు తీవ్రంగా మనస్సులందు కలిగే దాకా తావదేవం హి ఉపాస్తి, తావదేవం అప్పటి వరకు
ఏవం హి ఉపాస్తి, నేను ఈ విధంగానే నిన్ను పూజిస్తూ ఉంటాను. ఎప్పటి వరకైతే నాకు నువ్వు సర్వాంతర్యామివిగా, అంతటా నువ్వే ఉన్నటువంటి వాడివిగా, ఎప్పటిదాకా అయితే నాకు స్ఫురించదు అంటే నేను ఎప్పటిదాకా చూడలేను సర్వము, సర్వ ప్రపంచంలో నువ్వే ఉన్నావు అన్న భావన ఎప్పుడైతే నాకు తట్టదో, నాకు కలగదో, నేను అది గ్రహించలేను, అప్పటి వరకు ఇలానే నేను పూజలు చేస్తూ ఉంటాను. తావదేవం హి ఉపాసి, ఈ విధంగానే ఉపాసన చేస్తూ ఉంటాను. కుర్వన్ ఏకాత్మ్య బోధే, కుర్వన్ ఏకాత్మ్య బోధే, ఏకాత్మ బోధే, ఏకా ఒక ఆ, అంతటా నువ్వే ఉన్నావు, అది అనుభవంలోనికి తెచ్చుకుంటూ తెచ్చుకుంటూ పూజిస్తూ పూజిస్తూ ఉన్న కొద్దీ కొన్నాళ్ళకి ఆ ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు, ఉపాసన చేస్తూ 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 ఉండగా ఒక పాటికి ఆ ఆ ఏకా ఏకాత్మ బోధే, ఆ నేను పరమాత్మ ఒక్కడే అన్నటువంటి, అందరిలోనూ పరమాత్మే ఉన్నాడు అన్నటువంటి బోధ కుర్వన్, అది గనక కలిగినప్పుడు ఝటితి వికసతి తన్మయోహం. ఝటితి ఆ ఆ ఏకాత్మ బోధే, అంతటా నువ్వే ఉన్నావు అనేటటువంటి ఆ భావన, ఏకస్వరూపము ఎప్పుడైతే నా మనసులోకి వచ్చేసిందో అప్పుడు ఝటితి, వెనువెంటనే, ఆ వెనువెంటనే తన్మయః వికసతి, ఝటితి వికసతి, ఎప్పుడైతే వెంటనే అది ఆ భావన, ఆ, సర్వం సర్వం జగన్నాథం అన్నటువంటి భావన నా మనస్సులో వికసిస్తుందో, నా మనసులో కలుగుతుందో, కలగనంత వరకు ఈ పూజ చేస్తూ ఉంటాను. ఎప్పుడైతే కలుగుతుందో ఆ వెంటనే, ఆ వెనువెంటనే తన్మయో అహం చరేయం, నేను నీ వాడిగా అయిపోతాను. ఎప్పుడైతే నాకు ఇంకా ఆ భావన కలగలేదో అప్పటి వరకు నేను ఈ పూజలే చేస్తూ ఉంటాను. ఎప్పుడైతే నాకు ఆ భావన కలిగినదో, ఎప్పుడైతే నిన్ను సర్వాంతర్యామిగా గుర్తించానో, అందరిలో నిన్నే నేను చూశాను, ఎప్పుడు అందరిలో నిన్ను నేను చూడగానే ఆ భావన నాలో, నాకు అనుభవంలోనికి రాగానే తన్మయః చరేయం, నేను ఇంకా నీ వాడనే అయిపోతాను. నీ నీకు నాకు వేరే ఏమీ తేడా లేకుండా నేనే నీ యందు ఉంటాను, నువ్వే నా యందు ఉంటావు. తన్మయః, తత్వమయం, నీలోనే నేను ఓ, ఉండిపోతాను. స్వధర్మస్యాస్య తావత్ కిమపి న భగవన్ ప్రస్తుతస్య ప్రాణాశ. భగవన్, ఓ భగవంతుడా, తత్ ధర్మస్య, నీ యొక్కటువంటి ఆ భగవంతుడికి సంబంధించినటువంటి ఆ ధర్మస్య, ఆ ధర్మమైనటువంటి విషయము ఏదైతే, ఏది ఈ సర్వాంతర్యామిని గనక కనుగొన్న నాడు సర్వాంతర్యామిలో లీనమైపోతారు, తన్మయులైపోతారు అన్నటువంటి ధర్మము ఏదైతే ఉందో, తావత్ కిమపి ప్రస్తుతస్య, ప్రస్తుతస్య, అది ఆ ధర్మమును ఆ, అనుభవించినటువంటి వారికి, ప్రస్తుతమైనటువంటి వారికి, ఆ ఆ ధర్మము వారి మనస్సుల యందు వికసించినటువంటి ఏ, వారికి ప్రణాశ, న ప్రణాశ, ప్రణాశం ఎన్నటికీ లేదు, నాశం ఎన్నటికీ లేదు. ఎవరైతే భగవంతుని యొక్క స్వరూపము, భగవద్ విషయమైనటువంటి ఈ యొక్కటువంటి ధర్మము, భాగవత ధర్మము, ఈ ధర్మాన్ని ఎవరైతే ఆ ఆచరిస్తారో, ఆ ధర్మాన్ని పొంది ఉంటారో, ఆ ధర్మాన్ని అనుసరించిన వారై ఉంటారు. తావత్ కిమపి ప్రస్తుతస్య, ప్రస్తుతం చేసుకుంటారు అంటే దాని వారి అందే అనుభవించుకుంటూ ఉంటారు. తావత్ ప్రణాశ, కిమపి ప్రణాశ నా, ఏ మాత్రము ఎటువంటి ప్రణాశము వాటికి లేదు. ఈ విధమైనటువంటి త్వద్ధర్మస్య, నీ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వారికి వినాశం ఎన్నటికీ కూడా లేదు. తస్మాత్ సర్వాత్మనైవ ప్రదిశ మమ విభో భక్తి మార్గం మనోజ్ఞం. ఓ విభో, ఓ ప్రభువా, తస్మాత్, అందుచేత, ఎందుకని ఈ ధర్మమును ఆచరించినటువంటి వారికి నాశము అనేదే లేదు.
నాశము అనేటటువంటి ఏమి ఈ ధర్మాన్ని ఆచరిస్తున్నందు కారణంగా సర్వాత్మన ఏవ అన్ని విధాలా కూడా, అంటే ఈ ఒక విధాన్ని వదిలిపెట్టకూడదు. ఏ విధంలో ఏ విధంగా అయితే భగవద్ దర్శనం చేయగలుగుతానో ఆ విధము సర్వాత్మనైవ మ- భక్తి మనోజ్ఞం భక్తి మార్గం మమ ప్రదిశ. భక్తి మార్గం మనోజ్ఞమైనటువంటిది, మనస్సుకి ఆనందాన్ని కలిగించినటువంటిది, మనోహరమైనది, సుందరమైనది, ఆ భగవంతునిలో లీనము చేయగలిగినటువంటి ఆ భక్తి, ఆ ప్రేమ, ఆ మార్గమును మా మమ ప్రదిశ, నాకు ప్రదిశ, నాకు ఆ, ప్రదిశ, నాకు అనుగ్రహించు, నాకు ఉపదేశించు. ఏ మార్గం ఆ మార్గం, ఆ ప్రతి ప్రతి జీవిలో కూడా నిన్ను చూడగలిసినటువంటి ఆ భక్తి మార్గాన్ని, ఆ ప్రేమ మార్గాన్ని నాకు కలిగించు, ఆ నాకు ఉపదేశించు. ఆ ఉపదేశంలో సర్వాత్మనా ఉపదేశించు. ఖచ్చితంగా అన్ని విధాల అన్ని విధాల ఆ మార్గాన్నే నేను స్వీకరించదలుచుకున్నాను. ఎందుకు చేత అంటే అప్పటిదాకా ఆ భావన కలిగేదాకా ఏ విధంగానే ఉపాసన నేను చేస్తాను. ఆ ఉపాసన ఈ విధంగా చేస్తూ చేస్తూ ఉండంగా ఎప్పటికో ఒకప్పటికి ఆ ఆ ఏకాత్మ భావన, అద్వైత భావన వికసించి తన్మయుడిగా అయిపోతాను. నీ వాడిగా అయిపోతాను. ఈ ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళకి ఎవరికి కూడా వినాశం లేదు కాబట్టి సర్వాత్మన ఆ మార్గాన్నే, ఆ మనోజ్ఞమైన ఉత్తమమైనటువంటి మనోహరమైనటువంటి ఆ భక్తి మార్గాన్నే అయ్యా నాకు ఉపదేశించు, నాకు అనుగ్రహించు అని ప్రార్థించుకుంటున్నాడు. తం చైనం భక్తి యోగం ద్రఢయితుం అయి మే సాధ్యం ఆరోగ్యం ఆయు దిష్ట్యా తత్రాపి సేవ్యం తవ తవ చరణమహో భేషజా ఏవ దుగ్ధం మార్కండేయో హి పూర్వం గణ గణకని గణకని గణకనికద ద్వాదశాబ్దాయుష్ ఆయుః ఉచ్చైః సేవిత్వా వత్సరం త్వాం తవ భటనివహైః ద్రావయామాస మృత్యుం. తం చైనం భక్తి యోగం ద్రఢయితుం అయి మే సాధ్యం ఆరోగ్యం ఆయుః దిష్ట్యా తత్రాపి సేవ్యం తవ చరణం అహో భేషజా ఏవ దుగ్ధం మార్కండేయో హి పూర్వం గణక నిగదిత ద్వాదశాబ్దాయుః ఉచ్చైః సేవిత్వా వత్సరం త్వాం తవ భట నివహైః ద్రావయామాస మృత్యుం. మార్కండేయుడు కదా అందరికీ తెలిసిందే కదా. తం చైనం భక్తి యోగం, తం తం దానిని అంటే అటువంటి ఆ ఆ భక్తి మార్గాన్ని సర్వాత్మన సర్వత్రా నిన్నే చూడగలిచినటువంటి, నిన్నే దర్శించగలిచినటువంటి, నిన్నే పొందగలిచినటువంటి అనుభవము కలగడానికి తం చైనం భక్తి యోగం, అటువంటి భక్తి యోగాన్ని ఈ ముందు దాంట్లో చెప్పిన సర్వాత్మన నిన్నే సర్వ సకల లోకంలో నిన్నే దర్శించగలిచినటువంటి ఆ నిన్నే దర్శించగలిచినటువంటి ఆ స్థితిని, ఆ స్థితి ఆ భక్తి యోగము దృఢయుతం, దాన్ని దృఢంగా చేయడానికి ముందే చెప్పాడు. నాకు ఆ సర్వాత్మన జీవజాలంలో నిన్ను చూడగలిచేంత వరకు నేను ఇలాంటి భక్తి మార్గాన్నే నేను ఉపాసన చేస్తూ ఉంటాను అన్నాడు. అలా ఈ భక్తి మార్గం ఏదైతే ఉందో, భక్తి యోగము ఈ విధంగా నేను ఆచరించాలి అని అంటే దృఢయుతం, దాన్ని దృఢంగా చేసుకోవాలి అని అంటే ఆ భక్తి యోగాన్ని దృఢంగా చెయ్యాలి అంటే అయ్యి ఓ ప్రభువా మే సాధ్యం ఆరోగ్యం ఆయుహు, నాకు కావాలి ఆరోగ్యము ఆయుహు సాధ్యం. అవి దేని వల్ల సాధ్యపడతాయి? ఆరోగ్యము ఆయుష్, ఈ రెండు ఉంటేనే నేను అది సాధించగలను. నేను ఒక ఉపాసన చేయాలనుకున్నాను,
ఒక పూజ చెయ్యాలి అనుకున్నాను, ఒక ధ్యానం చెయ్యాలి అనుకున్నాను. ఏది చెయ్యాలి అన్నా దానికి తగినటువంటి ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి. ఎప్పటికీ నాకు భగవత్ సాక్షాత్కారం దొరుకుతుందో తెలీదు. ప్రతి చోట భగవత్ సాక్షాత్కారము అంటే కేవలం ఒక భగవంతుడు వచ్చి నా ముందు నించోవడం కాదు. అందరిలో భగవంతుణ్ణి కనుగొనగలగడం. అందరిలో భగవంతుణ్ణి కనుగొనగలటము అనేటటువంటి ఆ భగవత్ సాక్షాత్కారం కలిగేదాకా భగవంతుణ్ణి ఉపాసిస్తాను అంటున్నాడు. ఆ ఉపాసించడానికి మరి తగినంత ఆయుష్ కావాలి, తగినంత ఆరోగ్యము కావాలి. అందుకే కాళిదాసు ఎప్పుడో అనేసాడు, శరీరమాద్యం కలు ధర్మ సాధనం అని. శరీరము ఆ, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏవైనా ధర్మాలని ఆచరించగలం. ఆ సాత్వికమైనటువంటి ఆ ఏక ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలన్నా, వైరాగ్యంతో ఆ కర్తవ్యాలన్నింటినీ నిర్వహించాలి అన్నా, ఆ, ఈశ్వరార్పితమైనటువంటి కర్మలను ఆచరించాలి అన్నా, ఆ శుద్ధమైనటువంటి ఆహారాన్ని భుజించాలి అన్నా, ఇవన్నింటికి కూడా తగినటువంటి ఆరోగ్యము ఉండాలి, ఆయుర్దాయము ఉండాలి. ఈ రెండు ఉంటేనే అది భక్తి యోగం సాధ్యం. ఆ భక్తి యోగము సాధ్యం ఇప్పుడు చెప్పినటువంటిది. ఆ భగవంతుని సర్వాత్మన భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవడానికి ఇవి రెండు ఆ అవసరం. రోగాలు రొష్టులు లేకుండా ఉండాలి, ఆయుర్దాయము కూడా కావాలి. ఎందుకంటే ఇది వెంటనే జరిగేది కాదు. మా అభ్యాసం చేస్తూ చేస్తూ ఉండంగా ఒకనాటికి జరిగేది. దిష్ట్యా తత్రాపి సేవ్యం తవ చరణమహో భేషజాయేవ దుగ్ధం. దిష్ట్యా అదృష్ట పూర్వకంగా ఆ దాని తత్రాపి అక్కడ కూడా సేవ్యం తవ చరణం అహో భేషజాయేవ దుగ్ధం. మరి ఆయుర్దాయం కావాలన్నా, ఆయుష్ కావాలి అన్నా శుద్ధమైనటువంటి ఆహారం కావాలి. ఆయుర్దాయం కావాలి అని అంటే పూర్వకాలంలో పాలే ఆయుర్దాయానికి మెయిన్ గా తీసుకునేటటువంటి వాళ్ళు. యాక్చువల్ గా సంస్కృత గ్రామర్ లో అయితే నెయ్యి ఆయుర్దాయం అని చెప్తారు. నెయ్యి ఆయుర్దాయం అని. అలా ఆ పాలు అనేది, ఈ దుగ్ధం పాలని భేషజ ఏవ భేషజ ఏవ భేషజ ఔషధము ఏవ ఏవ ఔషధంలాగా పాలను తవ చరణం సేవ్యం. పాలను లాగా ఎట్లాగైతే ఆయుర్దాయం కోసము, ఎట్లాగైతే ఆ ఆరోగ్యం కోసంకి పాలుని ఔషధంగా స్వీకరిస్తారో ఆ విధంగా చరణం తవ చరణం సేవ్యం. తవ చరణం, నీ చరణములను సేవ్యం నేను సేవిస్తాను. తత్రాపి అక్కడ కూడా, ఎక్కడ ఈ భక్తి యోగంలో ఆ ఆయుర్దాయము ఆరోగ్యముల కొరకు అదృష్టవశాత్తు నాకు నీ పాదాల అండ దొరికింది. నీ పాదాలనే నేను సేవించుకుంటాను. ఔషధం వలె, పాల వంటి ఔషధము వలె నీ పాద సేవనే నేను చేసుకుంటూ ఉంటాను. ఆ భక్తి యోగము నాకు పట్టుబడే వరకు. ఎందుకు నీకు అటువంటి ఆలోచన వచ్చింది? ఆ నీ చరణార విందాలని సేవ చేసుకుంటూ, ఆ సేవ చేసుకుంటూ అదే ఔషధము వలె ఆయుర్ద అనారోగ్యానికి ఔషధం వలె, ఔషధంలాగా పాలని వలె నీ చరణార విందాలనే సేవ చేసుకుంటూ ఉంటాను. అదే నాకు బలాన్ని కలుగజేస్తుంది అని ఆ కృష్ణ పాద సేవ చేసుకుంటాను అని అనడానికి కారణం ఏంటి అనంటే, మార్కండేయ హి పూర్వం గణక నిగదిత ద్వాదశాబ్దాయు ఉచ్చై. పూర్వకాలంలో పూర్వము పూర్వము చాలా కాలము క్రితము మార్కండేయుడు అనే పిల్లవాడు గణక నిగదిత గణకులు
ఆ, గణనము చేసేటటువంటి వాళ్ళు అంటే జ్యోతిష్కులు. జ్యోతిష్కుల చేత నిగదిత చెప్పబడ ఉచ్చై నిగదిత, చాలా గట్టిగా చెప్పారు. ఏమిటి? ద్వాదశాయు, ఈ పిల్లాడికి 12 ఏళ్ళు మాత్రమే ఆయుష్ అని ఆ జ్యోతిష్కులు ఖచ్చితంగా గట్టిగా నొక్కి వక్కాణించారు. ఈ పిల్లాడికి 12 ఏళ్లే ఆయుర్దాయము ఉన్నది అని. కానీ సేవిత్వా వత్సరం త్వాం, త్వాం వత్సరం సేవిత్వా, కానీ నిన్ను సంవత్సరం సేవిత్వా, ఒక్క సంవత్సర కాలము సేవిత్వ సేవిత్వా, సేవ చేసి, నిన్ను ప్రార్థన చేసి, నీ ప్రార్థనలు చేసి, నీ సేవ చేసి, నీ అందే మనసుని నిలిపి, నీ పూజలే చేసుకుంటూ ఏడాది పాటు ఉండగా తవ భట నివహై ద్రావయామాస మృత్యం. తవ భట నివహై, నీ యొక్కటువంటి భటుల యొక్క సమూహం చేత ద్రావయామాస మృత్యుం, ఆ మృత్యువునే ద్రావయామాస పరిగెత్తిచ్చేశారు. ఆ 12 ఏళ్ల వయసే నీకు ఈ పిల్లాడికి ఆయుర్దాయము అని జ్యోతిషాస్త్రులు పండితులు అందరూ చెప్పి ఉంటే, ఆ పిల్లవాడు అవన్నీ కాదు అని ఒక ఏడాది పాటు నీ యందు తీవ్రమైనటువంటి సమాధి స్థితిలో ఉండి ఒక సంవత్సర కాలము నిన్నే సేవించి, నీవు తప్ప ఇతపరం బెరుంగా అనుకుంటూ నిన్ను మాత్రమే సేవించడం చేత నీ భటులు నీ అతడు చేసినటువంటి సేవకు, అతడు నీ మీద నిలిపినటువంటి నమ్మకానికి, నీ చరణారవిందములను సేవించినటువంటి బలము చేత, ఏ విధంగా అయితే ఔషధానికి పాలు, భక్తికి, భగవత్ సాక్షాత్కారానికి భగవంతుని యొక్క చరణారవిందముల సేవయే ఔషధం. అలాంటి ఔషధం లాగా అతడు ఏడాది పాటు సేవించడం చేత నీ భటులు, నీ భట సమూహము వాళ్ళందరూ వచ్చి, ఆ భటులందరూ వచ్చి మృత్యుం ద్రావయామాస, మృత్యుదేవతను, యముణ్ణి ద్రావయామాస పరిగెత్తించేశాడు. అక్కడి నుంచి పారద్రోలి వేశాడు ఆ పిల్లవాడు. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి హాయిగా సుఖంగా కాలక్షేపము చేశాడు. ఇక్కడతోటి ఆపుదాము వాళ్ళ. అలా ఆ ఆరోగ్యం ఆయుర్దాయం ఇయ్యడానికి తవ చరణం సేవ్యం, నీ పాదార విందాలే సేవింపదగినవి. మీ పాదార విందాలని సేవించదగిన పాదార విందాన్ని సేవిస్తున్నాను కాబట్టి నా రోగం కూడా సంపూర్తిగా నయం చెయ్యి, ఆ రోగాలన్నింటినీ తొలగించు అని ఇంకా ముందు ముందు చెప్పబోతాడు నారాయణ భట్టాత్రి. ఈ విధంగా ఉత్తమమైనటువంటి భక్తి మార్గము ఒక దానిని మనకి సూచన చేస్తూ, భక్తి అనేది ఎలా ఉండాలి అనేది చెప్తూ ఈ 97వ దశకంలో కొద్ది భాగము, సగభాగము పూర్తి చేసుకుందాం.